బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణతో పాటు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అటు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధులు నాయుడు విశాఖపట్నం నుంచి, అలాగే అంజుమా హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అయితే మొదటగా నాయుడు, మీరు చెప్పండి, అయితే ఏపీలో ఏ విధంగా ఉంది వాతావరణ శాఖ, ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? ప్రసన్న, ఏపీలో మాత్రం వాతావరణ పరిస్థితులు అయితే విభిన్నంగా తయారయ్యాయి. ఎందుకంటే వర్షాకాలంలో పూర్తిగా ఎండలు అయితే మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. విశాఖలో మాత్రం ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, విశాఖ బీచ్లో ఉన్నాం. పూర్తిగా ఈ ఎండ వేడిని తట్టుకోలేక పర్యాటకులు కానీ నగరవాసులు కానీ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా వాతావరణంలో అయితే మార్పులు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. మండిపోతున్న ఎండల్లో ఒక్కపోతే ఒక్కసారిగా మళ్ళీ క్షణాల్లోనే ఆకాశం మారుతుండడంతో పూర్తిగా నిన్న రాత్రి కూడా మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్న మిగతా ప్రాంతాల మీదుగా అల్పపీడనం అయితే ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్పై తీవ్ర అల్పపీడన ప్రభావం ఉన్నది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పూర్తిగా 3 రోజుల నుంచి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలుల వేగంతో అయితే గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. అలలు కూడా బీచ్లో ఒకసారిగా ఎగిసిపడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా విశాఖలో మాత్రం ఎండలు అయితే దంచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడంతో ఉదయం 7 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని అయితే ప్రజలపై చూపిస్తున్నాడు. ప్రజలు ముఖ్యంగా ఉక్కపోతతో అయితే అల్లాడిపోతున్న పరిస్థితి. గాలిలో కూడా తేమ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా ఈ పరిస్థితులు అయితే మారుతున్నాయి. వాతావరణ పరిస్థితులు మారడంతో పూర్తిగా గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయని ఇప్పటికే పర్యావరణవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా పూర్తిగా విశాఖలో మాత్రం అయితే ఒక విభిన్న వాతావరణం అయితే నెలకొంటుంది. పూర్తిగా ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు బీచ్ వద్దకు వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి, స్నానాలు చేస్తున్నారు. అలాగే ఉదయం ఆఫీస్కి వెళ్ళాలంటేనే ప్రజలు కాస్త ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా ఈ వర్షాకాలంలో పూర్తిగా ఈ వర్షాలు కరువు ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పూర్తిగా ఈ రైతులు కూడా కాస్త అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇలాగే కానీ కంటిన్యూ అయితే మా పొలాలు కూడా పాడైపోయే అవకాశం కూడా ఉందని ఇప్పటికే అయితే రైతులు ఆవేదన వ్యక్తం చెందడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా విశాఖలో మాత్రం విభిన్న వాతావరణం అయితే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పూర్తిగా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాలు కూడా మరికొద్ది రోజుల్లో అయితే రానున్న రోజుల్లో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వాతావరణం విభిన్న పరిస్థితులు ఉండడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రసన్న. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.